अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శీర్షికలు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయాన్ని ఆయన శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి హజరత్ అబూ మూసా అషహరి రజిల్లా గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటి అంటే మంచి స్నేహితుడు కస్తూరి అమ్మేవాడితో స్నేహం చేసినటువంటి వాడు అటువంటి వాడితో సమానం. కస్తూరి అమ్మేవాడితో లేదా ఈతరులు అత్తరులు లేదా మంచి కుసుబు మంచి సువాసనలు అమ్మే వాడితో మరి అటువంటి వారితో సమానం మంచి స్నేహితుడు. ఎందుకంటే చెడ్డ స్నేహితుడు కొలిమి ఊదేవాడితో సమానం. చెడ్డ స్నేహితుడు కొలిమి ఊదేవాడితో సమానం. కస్తూరి అమ్మేవాడి దగ్గర కూర్చుంటే గనక అతను నీకు కానుకగా కస్తూరి ఇస్తాడు. కస్తూరి ఇవ్వకపోయినా దాన్ని నువ్వు కొనుక్కుంటావు. పోనీ నువ్వు కొనుక్కోపోయినా సరే అక్కడ ఉన్నందుకు నీకు ఆ వాసనైనా లభిస్తుంది. మరి అదే నువ్వు ఒక కొలిమి ఊదేవాడి దగ్గర కూర్చుంటే గనక అతను నీ మీదకు నిప్పు రవ్వలు ఎగరేసి నీ బట్టల్ని కాలుస్తాడు. రవ్వలు ఎగరేసి నీ బట్టలను కాలుస్తాడు. లేదా అతని దగ్గర నుంచి నీకు దుర్వాసనైనా రావచ్చు. అందుకే మనం ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో జనాయిజ్ అధ్యాయంలో మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో సత్కార్యాల సత్సమ్మాల అధ్యాయంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఇంకొక హదీస్లో కనుక మనం చూసినట్లయితే కనుక మరి ఈ యొక్క స్నేహం అనేది చాలా విలువైనది. ఎవరితో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అది ఎలా ఉండాలి అనే విషయం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే మనిషి తన స్నేహితుడి ధర్మానికి అతి ఎక్కువగా ప్రభావితుడవుతాడు. అంటే నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో ఆ స్నేహితుడి యొక్క ధర్మానికి మనిషి ఎక్కువగా ప్రభావితుడు అవుతాడు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ తాను ఎవరితో స్నేహం చేస్తున్నాడో చూసుకోవాలి. అంటే ఇతరులతో చేయొద్దని కాదు, కానీ మరి ఈ యొక్క స్నేహం అనేది ఎక్కువగా మరి ఎవరితో చేస్తున్నాం అనేది కూడా గమనించుకోవాలి. అంటే ఈ యొక్క హదీసు అబూ దావూద్ హదీస్ గ్రంథం నుంచి తిర్మిజీ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి హజరత్ అబూ మూసా అషహరి రజియల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే మనిషి తాను అభిమానించిన వారితో పాటే ఉంటాడు అని. మనిషి తాను అభిమానించే వారితో పాటే ఉంటాడు అని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు రియాజుస్ సాలిహీన్ హదీస్ కిరణాలు మరియు 364, 368, 369 హదీసుల్లో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? చెడ్డవారితో చేస్తున్నామా, మంచి వారితో చేస్తున్నామా? మరి మన యొక్క బిహేవియర్, మాటలు, అలవాట్లు, పద్ధతులు, బట్టలు, మన ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు, బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు, మనకు వచ్చే ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, వాటి మీద వీటి మీద ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మరి చెడ్డవాడితో కనుక స్నేహం చేస్తే ఆ చెడ్డ అలవాట్లు కూడా మనకు వచ్చే అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఒక దొంగ, ఒక నేరస్తుడు, ఒక క్రిమినలు, లేకుంటే ఇలా ఒక హరాం పనులు చేసి ఇలా సమాజంలో కల్లోలాన్ని రేకెత్తించేటటువంటి వారితో మనం స్నేహం చేయకూడదు. మరి వీలైతే అటువంటి వారికి నచ్చజెప్పడం కోసం, వారిని సరిదిద్దడం కోసం ప్రయత్నించాలి, కానీ అటువంటి వారితో స్నేహం చేయకూడదు. అటువంటి వారికి సపోర్ట్, అంటే వారు చేసే ఆ యొక్క చెడు పనుల్లో మనం సపోర్ట్ చేయకూడదు, మనం పాలు పంచుకోకూడదు. అందుకే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, మీ మూలంగా సమాజంలో కల్లోలాలు రేకెత్తించకూడదు, మీ మూలంగా సమాజంలో ప్రశాంతత చెడిపోకుండా చూసుకోండి, ఇతర మతాల వారిని దూషించవద్దు
చేయవద్దు, ఇతరుల తల్లిదండ్రులని దూషించవద్దు, ఇతరులతోటి మీరు మరి గొడవ పడవద్దు, ఇతరులను మీరు హింసించొద్దు, అన్యాయంగా ఎవరిని చంపవద్దు. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మీ మూలంగా సమాజంలో కల్లోలాలని రేకెత్తించవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, మరి ఎటువంటి వారితో ఉంటే మరి మనం కూడా అటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకే మనం ఎటువంటి వారితో ఉంటున్నాం, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం అనేది ముఖ్యంగా అది మనమే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం, ఒక గుట్కాలు, సిగరెట్లు, మద్యం, ఆల్కహాలు, బెట్టింగులు ఇటువంటి అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేస్తున్నామా? వాళ్ళు ప్రతిసారి ఏం చెప్తారు, ఒక సిగరెట్ తాగొద్దాం, ఒక మందు తాగొద్దాం, లేదా ఒక గుట్కా ఇప్పిద్దాం, నువ్వొకటి ఇప్పి, ఈసారి నువ్వు ఇప్పి. ఇలా మన యొక్క సంపద గురించి కూడా దేవుడు ప్రళయదినం పరీక్షిస్తా అంటున్నాడు. మరి మీ యొక్క ఆరోగ్యానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్క తీసుకుంటా అంటున్నాడు. మరి ఆరోగ్యం అల్లాహ్ ఇచ్చిన మహావరం, గొప్ప వరం అని, దానిని మీరు సద్వినియోగపరచుకోమని, యవ్వనంలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే ఆరాధన చాలా విలువైందని ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇస్లాంలో చెప్పబడ్డాయి. అంతేకాకుండా మస్జిద్లోకి పచ్చి వెల్లుల్లి, ఎల్లిపాయ లేదా ఉల్లిపాయ తిని మస్జిద్లోకి వెళ్ళి నమాజ్ చేయడం కోసం ఎంపటిని నిలబడొద్దు అని చెప్పడం జరిగింది. అవి తినొచ్చు, అవి హలాలే. కాకపోతే మీరు అవి తిని వెంటనే మస్జిద్కి వెళ్ళి నమాజ్లో నిలబడితే వల్ల వాటి యొక్క వాసన దైవదూతలకి కానీ అక్కడున్న వేరే ఇతర అల్లాహ్ యొక్క దాసులకు కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మీరు ఇవి తిని వెంటనే మీరు మస్జిద్కి నమాజ్కి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఖురాన్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు సారాయి, జూదము, బెట్టింగులు ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక హదీస్లో ప్రళయానికి ముందు ఒక సూచన ఉంటుంది. ఏంటంటే మద్యం, మరి ఈ యొక్క నశ ఈ యొక్క చెడు పదార్థాలు ఏదైతే ఉందో అనేక రూపాలలోకి, అనేక పేర్లలోకి మారిపోతుంది అని. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నీటి రూపంలో, గాలి రూపంలో, పదార్థాల రూపంలో, ఇలా రకరకాల రూపాలు, రకరకాల పేర్లు, మరి అనేక రకాల రోగాలు. మరి మనం ఇప్పుడు నువ్విప్పిస్తే అప్పుడు నువ్విప్పి, అప్పుడు ఇలాంటి ఇటువంటి వ్యాపారాలు చేయటం, ఇటువంటి వారితో స్నేహం చేయటం, అంటే వారు స్నేహం చేసినంత మాత్రాన వారు తప్పని కాదు, కానీ సిగరెట్ కోసమే స్నేహం, గుట్కా కోసమే స్నేహం, మందు కోసమే స్నేహం, ఇది తప్పంటారు. మరి వీలైతే అటువంటి అలవాట్లని మనలో ఏమైనా ఉంటే అవి విడిచిపెట్టడం కోసం ప్రయత్నించాలి. వీటి వల్ల మరి ఒక్కసారి మద్యం తాగితే కనుక 40 రోజులు, ఒక్కసారి మద్యం తాగితే 40 రోజులు నమాజుకి మనం చేయాల్సిన నమాజుకి ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన హదీసులు ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి మద్యం తాగితేనే 40 రోజులు నమాజుకి ప్రమాదం ఉంది మన నమాజ్కి. అంటే మరి దాని తర్వాత మళ్ళీ మన యొక్క దువాలు, మనం ఏ నోటితోడైతే అల్లా అని చెప్పాలో, ఏ నోటితోడైతే అస్సలాము అలైకుం అని చెప్పాలో, ఏ నోటితోడైతే అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్ అని చెప్పాలో, ఏ నోటితోడైతే సూరే ఫాతిహా చదవాలో, ఏ నోటితోడైతే ఖురాన్ చదవాలో, దువాలు చేయాలో, దువా చేసుకోవాలో, అదే నోటిలో సిగరెట్, అదే నోటిలో గుట్కా, అదే నోటిలో మద్యం, అదే నోటితోటి అనేక రకాల చెడు పనులు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఖురాన్ని తీసుకొని మనం బాత్రూంలోకి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. కానీ అదే ఖురాన్ని అల్లాహు అక్బర్, అల్లా అనే పదం తీసుకునే యొక్క నోటిలో మనం ఏమేమి పంపిస్తున్నాం, ఏమేమి బయటకు తీస్తున్నాం, ఏమేమి లోపలికి పంపిస్తున్నాం. మనకి తెలియకుండానే ఎంతోమందికి ప్రతిరోజు అస్సలాము అలైకుం అని చెప్తున్నాం. దాంట్లో ఏముంది? అల్లా మీ పైన, మా పైన శాంతి సవికలు కురిపించుగాక, మీ పాపాలు మా పాపాలని అల్లా క్షమించుగాక, మీకు మాకు అల్లా సహాయపడుగాక, మీకు మాకు అల్లా సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదినంలో, పరలోకంలో కూడా అల్లా అన్ని విధాలుగా మనల్ని రక్షించాలి, అన్ని చెడుల నుంచి కాపాడాలి, మనల్ని కరుణించాలి అని చెప్పి ఒక పెద్ద దువా ఈ యొక్క అస్సలాము అలైకుం వా రహ్మతుల్లాహి అనేటటువంటి ఈ యొక్క దువా. ఈ యొక్క అస్సలాము అలైకుం లేదా వాలేకుం అస్సలాం, ఇది ఎంత పెద్ద విలువైన దువా. మరి అదే నోటితోటి మనం ఖురాన్ని పట్టుకొని ఎలాగైతే మనం బాత్రూముల్లోకి కానీ ఇంకా ఇతర ప్లేసుల్లో కానీ మనం ఎలాగైతే వెళ్ళటానికి ఇష్టపడమో, వెళ్ళకూడదో
అదేవిధంగా మరి ఈ నోటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి? అందుకే ఖురాన్లోను మరియు అనేక హదీస్ గ్రంథాల్లో చెప్పడం జరిగింది, మరి విశ్వాసంలో లేదా ఈమాన్లో అర్ధ భాగం సగభాగం పరిశుభ్రత అని చెప్పడం జరిగింది. పరిశుభ్రత సగభాగం అని చెప్పడం జరిగింది. వజు చేయాలంటే, నమాజ్ చేయాలంటే వజు, గుసుల్, అదేవిధంగా జుమ్మా వస్తే గోర్లు కట్ చేయాలి, అదేవిధంగా చంక కింద ఎంట్రుకలు, మీసాలు మరియు బొడ్డు కింద ఉన్న ఎంట్రుకలు ఇవన్నీ కూడా తీసుకోవాలని, మరి ప్రతిరోజు నమాజ్కు ముందు వీలైతే మిస్వాక్ లేదా ఉదయం సాయంత్రం మిస్వాక్ లేదా అంటే పళ్ళు తోముకోవటం, మరియు మూడు సార్లు మరి ప్రతి వజూలో మూడు సార్లు కడుక్కోవటం, ప్రతిరోజు 5 నమాజుల్లో 5 సార్లు కడుక్కోవటం, వీలైతే మరియు స్నానాలు చేయటం, గుసులు స్నానాలు చేయటం, జనాబత స్నానాలు చేయటం, చేపేయటం, ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటివి అనేక పరిశుభ్రతవి. నీళ్లు లేకపోతే తయమ్మం ద్వారా కూడా పరిశుభ్రత చేసుకోమని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిశుభ్రతకు పీఠం వేసినటువంటి మన ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే మనం ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నాం, ఎటువంటి వారితోటి ఎటువంటి విషయాల కోసం ఎటువంటి వారితో స్నేహ సంబంధాలు పెట్టుకుంటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. మరి కొంతమందితో స్నేహం తగ్గించుకోవడం వల్ల కొన్ని అలవాట్లు మనం మానేయవచ్చు. కొంతమందితోటి కొన్ని విషయాల నుంచి దూరంగా ఉండాలంటే వారి నుంచి కొంచెం దూరంగా ఉండటమే మంచిది అని సలహా. అంతేగాని బంధుత్వ సంబంధాలు, స్నేహ సంబంధాలు తెంచుకోమని ఇక్కడ చెప్పట్లేదు. చెడు అలవాట్ల నుంచి రక్షణ పొందడం కోసం ఇది ఒక మార్గం, మనల్ని మనం కంట్రోల్ పెట్టుకోవడానికి ఇది ఒక మార్గంగా చెప్పడం జరుగుతుంది. అంతేగాని సంబంధాలు తెంచుకోమని చెప్పట్లేదు ఇక్కడ. స్నేహ సంబంధాలు మంచివే, కానీ చెడు అలవాట్ల కోసం స్నేహం చేయొద్దు అనేది మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదేమైతేనేమి ఇక్కడ ఈ యొక్క 3 హదీసుల్లో చెప్పడం జరిగింది, కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా చెప్పడం జరిగింది. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, మరి అది మనకి, మన కుటుంబానికి మరియు ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా, మరి ఇహలోక జీవితంలో పరలోక జీవితానికి అది ఏ విధంగా దోహదపడుతుందనేది మనల్ని మనమే ఆలోచించుకోవాలి. మనలో ఏవైనా చెడు అలవాట్లు, చెడు పద్ధతులు ఉంటే మనల్ని మనమే సంస్కరించుకోవాలి, మనల్ని మనమే మార్చుకోవాలి. మనల్ని ఎవరో వచ్చి మారుస్తారనే లోపు ఎప్పుడు మనకి మరణం వస్తుందో ఎవరికీ తెలియదు. మనం జీవించి ఉన్నప్పుడే మనల్ని మనం మారి మరి సరైన మార్గంలో వెళ్ళి మరి మరణం లేని జీవితం ఏదైతే అక్కడ స్వర్గంలో ఉందో దానికోసమే, అదే మన యొక్క చివరి గోల్. మరి దానికోసమే మన యొక్క ప్రయత్నం. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీ యొక్క సహాయాన్ని మాపై కురిపించండి వల్ల, మీ యొక్క కరుణని, మీ యొక్క రెహమత్ని మాపై నింపండి వల్ల, అల్లా మీ యొక్క వెలుతురుని మాపై కురిపించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా మేము మంచి వారితో స్నేహం చేసే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అదేవిధంగా ఈ యొక్క చెడు అలవాట్లు, చెడు పద్ధతులు ఉన్నటువంటి వాటి నుంచి మేము రక్షణ పొందడం కోసం కావాల్సిన మనోధైర్యాన్ని, మనో సంకల్పాన్ని అల్లా మాకు మీరే తోడ్పడి మాకు సహాయం చేయడం వల్ల, చెడు అలవాట్ల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మమ్మల్ని మా కుటుంబాలను కూడా కాపాడడం వల్ల, మీరు ఏవైతే బాధ్యతలు మాపై పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా మేము కూడా ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి ఇమాం వెనుక జమాత్తో చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లాహు అక్బర్, అల్లా మా యొక్క ఉపవాసాలని, నమాజులని, సదకా ఖైరాతులని, జకాతులని, హజ్ ఉమ్రాలని, దాన ధర్మాలని స్వీకరించడం వల్ల, ఎవరైతే నీ యొక్క దాసులు ఈనాడు ప్రపంచంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారో, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారో, అలా ఎవరైతే బంధువులను కోల్పోయి ఉన్నారో, ఎవరైతే ఏదైతే ఆధారం ఉండే ఆధారాన్ని కోల్పోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారందరికీ నీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల,
అల్లా ఎవరైతే ప్రార్థన కోరుకుంటున్నారో వారి యొక్క ప్రార్థనలన్నీ మీ వద్ద అప్పగిస్తూ ఉన్న వల్ల, ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెడుతూ మాకు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించారో వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల అల్లా మా తల్లిదండ్రులకి, భార్య బిడ్డలకి, మరియు బంధుమిత్రులకి, మరియు శ్రేయోభిలాషులందరికీ పై కూడా, మరియు నీ యొక్క దాసులందరిపైన, నీ యొక్క ప్రవక్తలందరిపైన, ప్రవక్తల యొక్క సహబాలందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మరియు ఈ యొక్క దిష్టి నుంచి, నజర్ నుంచి కూడా మమ్మల్ని, మా అందరినీ కూడా రక్షించడం వల్ల, అల్లా నరక యాత్ర నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లా మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లా ఇబ్రాహీం అల్సం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించే విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుడు చేసి అంతిమ దినంలో వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్.